హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ముందు వీడియోలో నేను బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 స్పాయిలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అది చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను స్పాయిలర్స్ ని ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ గైస్ వాయిస్ బాగలేకపోయినా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఇక్కడ చూస్తున్నది బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 స్పాయిలర్స్ యొక్క కలర్ ప్యానల్. టాప్ లో చూసుకుంటే జూరా శారదాని డివోర్ చేసుకోవడానికి ముందు చాప్టర్ లో హ్యాండ్ ని గాట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు కదా, సేమ్ అలా తన హ్యాండ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. బట్ ఇప్పుడు తన హ్యాండ్ ని ఒక స్వాడ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి బొరుటో మీద అటాక్ చేస్తాడు. కానీ బొరుటో హిడారి అటాక్ ని ఈజీగా సాస్కే స్వాడ్ తో బ్లాక్ చేస్తాడు. ఆ స్వాడ్ నార్మల్ స్వాడ్ కాదు, ఇది సాస్కే స్వాడ్. ఈ స్వాడ్ పేరు కోసనాగా. అంతేకాదు ఈ స్వాడ్ నరుటో బొరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్వాడ్. దీని గురించి బొరుటో టిల్గన్ సెంజుట్సు టెక్నిక్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఇక అసలు విషయానికి వస్తే బొరుటో టైం స్కిప్ లో సాస్కే బొరుటోని ట్రైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ బొరుటో నేను సాస్కే స్టూడెంట్ అని ప్రూవ్ చేస్తున్నాడు. బట్ ఆ ట్రైనింగ్ లో సాస్కేకి ఏం టెక్నిక్ తెలుసో ఆ టెక్నిక్స్ బేసిక్స్ మాత్రమే టీచ్ చేసిండు. అలాగే బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 5 లో సాస్కే బొరుటోతో, హే బొరుటో, ఈ 1 year లో నా ఫైటింగ్ స్టైల్ ని, నింజుట్సు టెక్నిక్స్ ని, ఆర్సనల్ టెక్నిక్స్ ఇలా నా మొత్తం అబిలిటీస్ ని నీకు టీచ్ చేశానని చెప్తాడు. అలాగే బొరుటో కూడా అంతే తొందరగా సాస్కే టెక్నిక్ ని మాస్టర్ చేసిండు, లైక్ ఫోర్త్ కాగి అయిన మినటో లాగా. అందుకే బొరుటో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ షినోబి, అలాగే స్మార్టెస్ట్ షినోబి ఇన్ ది నరుటో బొరుటో సిరీస్. ఇప్పుడు బొరుటో హిడారి అటాక్ ని సాస్కే స్వాడ్ తో బ్లాక్ చేసిన తర్వాత బొరుటో వన్ హ్యాండ్ సైన్ తో విన్ స్టైల్ బ్రేక్ త్రూ టెక్నిక్ ని యూజ్ చేసి హిడారిని దూరంగా పుష్ చేస్తాడు. అలాగే కొంతమంది ఈ అటాక్ ని విన్ రిలీజ్ గెల్పం టెక్నిక్ అని చెప్తున్నారు. బట్ ఈ టెక్నిక్ ని యూజ్ చేయాలంటే ఎక్కువ టైం, ఎక్కువ హ్యాండ్ సీల్స్ కావాలి. బట్ విన్ స్టైల్ బ్రేక్ త్రూ టెక్నిక్ వచ్చి వన్ హ్యాండ్ సీల్ టెక్నిక్. దీన్ని యూజ్ చేయడానికి ఒకే ఒక హ్యాండ్ సీల్ సరిపోతుంది. బొరుటో ఈ విన్ స్టైల్ టెక్నిక్ ని చాలా టైమ్స్ యూజ్ చేసిండు. బట్ సాస్కేని నరుటోని పుష్ చేయడానికి మాత్రమే యూజ్ చేసిండు. కానీ అప్పుడు బొరుటో కార్మా సీల్ యాక్టివేట్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేశాడు. ఈ విన్స్టార్ బ్రేక్ త్రూ టెక్నిక్ గురించి బొరుటోకి ముందు తెలియదు. ఈ టెక్నిక్ ని ఓరోచిమారు చాలా టైమ్స్ యూజ్ చేసిండు. అలాగే ఈ టెక్నిక్ ని ఓరోచిమారు సాస్కేకి టీచ్ చేశాడు. ఇప్పుడు సాస్కే బొరుటోకి టైం స్కిప్ లో టీచ్ చేసినట్టు ఉన్నాడు. ఈ విన్స్టార్ బ్రేక్ త్రూ టెక్నిక్ ని సిరీస్ లో యూజ్ చేయగలిగేది కొంతమంది మాత్రమే. అది ఎవరెవరు అంటే మినటో, ఓరోచిమారు, కకాషి, సాస్కే, గారా అండ్ మిత్సుకి. వీళ్ళు మాత్రమే ఈ టెక్నిక్ ని యూజ్ చేయగలరు. బొరుటో ఈ టెక్నిక్ తో హిడారి మీద అటాక్ చేసేటప్పుడు హిమవారిని హ్యాండ్ లో నుంచి నేల మీద పెడతాడు. ఇక్కడ చూసుకుంటే హిమవారి గాయాలు ఇంకా హీల్ అయినట్టు లేవు. అసలు ఉలుకు పలుకు లేదు. నాకు తెలిసి హిమవారి ఇంకా అన్కాన్షియస్ లో ఉందని అనుకుంటున్నా. అలాగే బొరుటో హిడారిని వన్ హ్యాండ్ తో డిఫీట్ చేయడానికి తెలిసి 2 హ్యాండ్స్ తో ఫైట్ చేయడానికి హిమవారిని నేల మీద పెడతాడేమో. అలాగే శారద ఈ పెనలో మనకు కనిపించడం లేదు. ఇంకా నేల మీద ఉందో లేదా ఇంకెక్కడైనా ఉందో. ఒకవేళ జూరా కార్మాసీల్ ని యాక్టివేట్ చేసి అక్కడ నుంచి వచ్చాడేమో. ఇప్పుడు శారద జూరాతో ఫైట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్యానల్ ఎన్నో పేజో, ఎక్కడ ప్యానలో అని మనకు తెలియదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అలాగే శారద హిడారి అటాక్స్ ని ఫస్ట్ చాలా ఈజీగా టాచ్ చేసి ఎస్కేప్ అయ్యి హిడారిని చిడోరితో డ్యామేజ్ చేసింది. బట్ దాని తర్వాత హిడారి శారద మీద సడన్ గా అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. అయితే శారదా ఫుల్ పవర్స్ ని ఇంకా మనం చూడలేదు. అందరూ ఏం చెప్తున్నారంటే ఈ చాప్టర్ లో శారదా మాంగేకు షారింగాల్ అబిలిటీస్ అవేక్న్ అయ్యి యూజ్ చేస్తుంది. ఈ చాప్టర్ లో లేకపోతే ఇంకో చాప్టర్ లో యూజ్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఎవరు సాకురా అబిలిటీస్ గురించి మాట్లాడడం లేదు. ఈ 3 టైం స్కిప్ లో సాస్కే బరుటోని ట్రైన్ చేస్తున్నప్పుడు శారదా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా శారదాకి సాకురా ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది. ఈ టైం స్కిప్ లో శారదా సాకురా హీలింగ్ అబిలిటీస్ ని నత్తతో లేదా స్నేక్ తో సమనింగ్ కాంటాక్ట్, చాక్రా ఎన్హాన్స్మెంట్ స్ట్రెంత్ ఇలా కొన్ని అబిలిటీస్ ని నేర్చుకుని ఉండొచ్చు. ఇక బరుటో విషయానికి వస్తే మనం ఇంకా బరుటో, హిడారి అలాగే జురా యొక్క ఫుల్ పవర్స్ మనం చూడలేదు. నాకు ఎందుకో బరుటోని జురా, హిడారి ఇద్దరు అటాక్ చేసి డిఫీట్ చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే బరుటో ప్రతి ఒక్క ఫైట్ లో గెలిస్తే ఇంకేముంది. అప్పుడు శారదా యొక్క మాంగేకు షారింగన్ అబిలిటీస్ అవేకన్ అవ్వడం లేదా షాకురా అబిలిటీస్ ని చూస్తామని అనిపిస్తుంది. అలాగే అక్కడికి కవాకి, డెల్టా కరెక్ట్ టైంలో వస్తారని అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.